అదే చెప్పింది బైబిల్, ఆజ్ఞాతిక్రమమే పాపం. అయితే వశిష్ఠ మహర్షి కొంచెం ముందుకు వెళ్ళి ఏమన్నాడంటే, నరుని దోషం వల్ల పాపము కలగదు, దాని మూలము మరెచటనో గలదు అన్నాడు. నరులు దోషాలు చేశారు కాబట్టి పాపులు కాదట, దాని మూలం ఎక్కడో ఉన్నదన్నాడు. ఆ మూలం ఎక్కడుంది? ఏదైనా తోటలో ఉన్నది. ఆదాము యొక్క పాపము మానవులందరికీ సంప్రాప్తమయ్యింది. దేవునికి స్తోత్రం కలుగునుగా. కనుక మానవులు కొత్తగా పాపం చేయనవసరము లేదు. ఆ పాత స్వభావము, ఆ పాపము మనలో ప్రవేశిస్తుంది. అయితే ఈ రోజున కొంతమంది మేము పాపులము కాదని డిక్లేర్ చేస్తున్నారండోయ్. మీరు పాపులేమో కానీ మేము పాపులం కాదంటున్నారు. ఒకవేళ నువ్వు పాపివి కాకపోతే దానికి రుజువేంటి తెలుసా? పాపి కాకపోతే అతను చనిపోకూడదు. ఏం చేద్దంటే పాపమును ఆధారం చేసుకుని ఏమొచ్చింది? మరణం వచ్చింది. ఒకవేళ నువ్వు పాపివే కాకపోతే చావడానికి వీలే లేదు. సత్తున్నావు అంటే అర్థమేంటనమాట? అందుకే సత్తున్నాం అనమాట. హల్లెలూయా. కనుక అందరూ పాపులే. హల్లెలూయా చెప్పండి గట్టిగా. ఈ పాపులందరూ పుణ్యాత్ములు అవ్వాలంటే నపుణ్యం దాన ధర్మశ్చ నకర్మశ్చ పుణ్యం భవేత్, నపుణ్యో ప్రాణధనశ్చ జగత్ పుణ్యం నాస్తి నాస్తి. దేవుడే వచ్చి మానవుల కొరకు ప్రాణదానం చేస్తే తప్ప, ఆ ప్రాణదానం మీద మనం విశ్వాసం ఉంచితే తప్ప మనం పుణ్యాత్ములు కాలేము. ప్రైజ్ ది లార్డ్.